ఈ వీడియో చూసి అనేక మంది జీవితాలు ఈరోజు అనేక మంది సెల్లులోను, టీవీలోను, మరియు చర్చిలోను, అనేక సభల్లోను ఆయన గురించి చాలా సంగతులు వింటారు, చాలా సంగతులు వింటున్నారు. ఏదైనా ఒక సూచక్రియ చూడాలని చాలా కాలం నుండి ఆశిస్తాను. దేవుని యొద్ద నుండి ఏదైనా మేలు పొందుకోవాలా, నా కోరిక తీరాలా, నా అవసరం తీరాలని. కానీ ఎందుకు జరగడం లేదంటే స్థలం ఇవ్వకపోవడము, దేవుని మాటలు చేర్చుకోలేనటువంటి స్వభావము, హెచ్చరించిన గద్దించిన తప్పులు దిద్దుకోలేనటువంటి స్వభావము, మరియు ప్రశ్నలు వేసినా ఆయన ఉత్తరం మౌనంగా ఉంటున్నాడు. చివరికి ప్రభు మీద నేరాలు మోపేవారుగా, తృణీకరిస్తూ అపహాస్యము చేసేవారుగా మిగిలిపోతూ ఉన్నారు. ఏ కార్యాలు వారి జీవితంలో చూడలేనటువంటి దుస్థితి వారికి ఎదురైంది.